హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవీందర్ వర్స్. ఇది డైలీ రొటీన్ వ్లాగ్లో డే 5. ఇది సండే రోజు తీసిన వీడియో. నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి ఎడిటింగ్ లేట్ అయ్యింది. కొద్దిసేపు షాప్లో మా ఫాదర్కి హెల్ప్ చేశాను. ఆ రోజు ఎంగిల్పు బతుకమ్మ ఉండే. సో మార్కెట్కి వెళ్ళి బతుకమ్మ చేయడానికి కావాల్సిన పూలు, ఆ గడ్డి పువ్వు అవి తీసుకురావడానికి వెళ్ళాను. మార్కెట్లో అంత హడావిడి ఏమి కనపడలేదు. వీళ్ళు కూడా ఎక్కువ చాలామంది ఏం పెట్టలేదు, కొంచెం మంది పెట్టారు. కొన్ని ప్రైజెస్ ఎక్కువ పెట్టారు, బట్ తప్పదు కదా, తెచ్చేసాను. మార్కెట్ నుండి ఇంటికి వచ్చాక నాకు చాలా ఆకలేసింది. సో బ్రేక్ఫాస్ట్ ఏది లేదు. సో క్విక్గా ఏది ఉంటుంది అని చెప్పి షాప్లోకి వెళ్ళి ఆ బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చి ఫ్రై చేసి క్యారెట్, టమాటా పెట్టి తినేసాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా చేసి ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక స్నానం చేసి గుడికి వెళ్ళాను. ప్రతి వారంలో ఒక్కసారైనా సరే నేను టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వెళ్తాను. సో ఇంటి దగ్గర శివాలయం ఉంది, ఆ శివాలయంకి వెళ్ళాను. సో నేను ఈరోజు కొత్తగా చూసింది ఏంటంటే, ఎప్పుడు చూడలేదు, ఈరోజు అమావాస్య అంట. సో వాళ్ళ చనిపోయిన పెద్దవాళ్ళ పేరు మీద అయ్యగారికి వాళ్ళు పూలు, పండ్లు అవన్నీ ఇస్తున్నారు. అదే రైస్, కూరగాయలు ఇచ్చారు. నేను దాని ముందు రోజు నేను ఒక ఆర్డర్ పెట్టాను, రిస్ట్ బ్యాండ్స్. అది నాకు సండే రోజు వచ్చింది. సో ఎలా ఉందో అని ట్రై చేశాను. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. అది 199 రూపీస్కి వచ్చింది. సో ఆఫ్టర్నూన్ మా మదర్ బతుకమ్మ వేర్చింది. సో నేను కూడా అక్కడ ఉండే ఏదో ఒక చిన్న హ్యాండ్ వేశాను. అంటే మొత్తం నేనేం చేయలేదు, చిన్నది. సో ఫైనల్గా ఇలా వచ్చింది మా బతుకమ్మ. మీ బతుకమ్మ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఆ రోజు బాగా వర్షం పడింది, మామూలుగా కాదు. సాయంత్రం స్టార్ట్ అయింది, నైట్ వరకు పడుతూనే ఉంది. మేము ఈ ఇంట్లోకి వచ్చాక ఇంత వర్షం చూడడం ఫస్ట్ టైం. ఆ రోజు బతుకమ్మ ఆడరేమో అనుకున్నాను, బట్ టైంకి వర్షం ఆగిపోయింది. సో ఎవ్రీ ఇయర్ మా ఏరియాలో ఇలా కనకదుర్గం పెడతారు. 9 days అలా సెలబ్రేషన్స్ చేస్తారు. ఎవ్రీడే అన్నం కూడా ఉంటుంది. నేను ఎవ్రీడే అక్కడే తింటాను పోయి, అన్నదానం ఉన్నప్పుడు. బతుకమ్మ అయిపోయాక ఇంటికి వచ్చేసి తిని పడుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.